దాని మీద ఇచ్చామమ్మా. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద. ఇప్పుడు సిపి గారిని ఇప్పుడు కలెక్టర్ గారికి కలిసి ఇచ్చాం రిప్రజెంటేషను. ఇప్పుడు సిపి గారిని కూడా 1 గంటకు రమ్మన్నారు. 1 గంటకు సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసరో ఏ స్టేషన్ నుంచి అయితే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, సిపి గారిని కూడా కలుస్తున్నాం అనేటువంటిది కలెక్టర్ గారు చెప్పాం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి ఈ నో కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటిది కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది. ఏదో అడుగుతున్నా చెప్పమ్మా. ఎంతమంది అంటే కావాల్సినంతమంది ఉన్నారు. మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. మీకు ఎందుకు కావాలి నెంబర్స్? మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. మీకు ఎంతమంది కావాలి చెప్పు. ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారట మీ పార్టీ వాళ్ళని. అక్కడేం భూకంపం వచ్చేస్తుంది, చెప్పకముందే భూకంపం వచ్చింది అక్కడికి. మీరు అనగానే మీరు ఆ కూటమిలో భూకంపం వచ్చింది, ఆ ఊర్లో భూకంపం వచ్చింది. ఏమో మరి ఏ ఊరు అన్నారు, ఆ ఊరు ఎక్కడ వచ్చింది మొన్న. టీడీపీ గుండెల్లో కూడా. సో ఎక్కడికి వచ్చినా ఏది జరిగినా మా బలం మాకుంది, మాకు నమ్మకం ఉంది. అవిశ్వాస తీర్మానం వీగిపోద్ది అనేటువంటి నమ్మకం మాకుంది. మాకు కావాల్సినటువంటి ఎంతమంది కావాలో అంతమంది మా దగ్గర ఉన్నారనేటువంటి నమ్మకం మాకుంది. ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ బెదిరింపులు ఎందుకు చేస్తారు? లాస్ట్కి డేట్ ఏంటి చేస్తారు? ఇప్పటికీ వెళ్ళారు కదా కొంతమంది. చెప్తున్నాను కదా, ఇష్టం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిపోయి నైతిక విలువలు దేనికన్నాను రాజీనామా చేసి వెళ్ళాలి పార్టీ మారినప్పుడు. సరే వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు కూడా మేమేం డిస్టర్బ్ చేయలేదే. మా పార్టీ మీద గెలిచావు లేకపోతే మా పార్టీ గుర్తు మీద గెలిచావు, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మేమేం లాక్ రాలేదే, లేకపోతే మేమేం బెదిరించలేదే. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారమ్మా? సరే ఎంత అన్న ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర ఏమో బోల్డ్ అంత ఉందమ్మా. ఇప్పుడు బోల్డ్ అంత మేము ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత లేదు, మాకు అవసరం లేదు. మా పార్టీ సరే మేము 57 మంది గెలిచాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పార్టీ కోసం పార్టీ కమిటెడ్గా నిలబడ్డారు. ఒకరిద్దరు వెళ్ళిపోయారు అంటారా? ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారు అనేటువంటిది మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రలోభాలు, భయభ్రాంతులు చేయడం, ప్రలోభాలు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అన్ని అవకాశాలని వాళ్ళు వాడుకుంటున్నారు. అధికారం ఉంది కాబట్టి. సరే లెట్స్ వెయిట్ అండ్ సీ. 19th వరకు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ ఆబ్వియస్లీ మా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఆ స్టాండ్ మీద విప్ జారీ చేస్తాం.